श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे వాసుదేవ. ఈ మనం లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్ మళ్ళీ వెనక్కి ముందుకి వస్తే టైం చాలదు. మీరు ఇవి వినే ఉంటారు కదా 2-3 సార్లు అనుకుంటున్నాను. సో నేను ఇక్కడి నుంచే క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక నిమిషం. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం మైట్రల్ వాల్వ్ ఎఫెక్ట్ అయితే ఎలా అవుతుంది, అయోటిక్ వాల్వ్ అంటే లో ప్రెషర్ హై ప్రెషర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది ఏంటి అనేది మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. ఇది ఏంటంటే హార్ట్ వాల్వ్స్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది కదా రుమాటిక్ ఫీవర్లో కదా. రుమాటిక్ ఫీవర్లో హార్ట్ వాల్వ్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దాన్ని అలా వస్తే కనుక దాన్ని ఏమంటారు, వాల్వ్ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాన్ని రుమాటిక్ కార్డైటిస్ అని కూడా అంటారు అనమాట. అంటే ఒక్కొక్కసారి అంటే ఒకేషనల్గా మనము పెరికార్డియం అంటే అవుటర్ లేయర్ ఆఫ్ ద హార్ట్, మయోకార్డియం అంటే లోపల లోపల మధ్యలో పొర, అదే మధ్యలో లేయర్, లోపలది ఎండోకార్డియం. సో ఈ పెరికార్డియము మెయిన్గా మయోకార్డియము ఇన్ఫ్లమేషన్ రావచ్చు అనమాట. ఇక్కడ రుమాటిక్ కార్డైటిస్ అంటే రుమాటిక్ ఫీవర్ వలన డెవలప్ అయినటువంటి కార్డైటిస్. ఐటిస్ అని ఎక్కడొచ్చినా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్. కార్డ్ అంటే ఏంటది, హార్ట్ అంటే హార్ట్ గుండె వాపు. గుండె వాపు అంటే ఏంటి, పైన లేయర్ కానీ దాని ముందు లేయర్ కానీ వాపు రావటం. పెరికార్డైటిస్ చూసారా, పెరికార్డియం ఐటిస్ ఇన్ఫెక్షన్ పెరికార్డైటిస్. మయోకార్డైటిస్ అంటే మయోకార్డియం మధ్యలోది, కార్డైటిస్ ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఇవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ పెరికార్డైటిస్ వలన చెస్ట్ పెయిన్ అనేది రావచ్చు. పిల్లల్లో కనుక రుమాటిక్ ఫీవర్ వస్తే వాళ్ళలో కనుక ఈ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద హార్ట్ వాల్వ్స్ అనేది స్టార్ట్ అయితే ఈ రుమాటిక్ కార్డైటిస్ వచ్చినప్పుడు వాళ్ళకి చెస్ట్లో పెయిన్ వస్తుంది. ఈ మయోకార్డైటిస్ కనుక డెవలప్ అయితే ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు అనమాట. ఎందుకు దీనికి హార్ట్ ఫెయిల్యూర్కి కారణం ఏమై ఉంటుందంటే హార్ట్ వాల్వ్ ఇన్ఫ్లమేషన్ కదా. సో సివియర్ రీగర్జిటేషన్ అంటే వెనక్కి వెళ్ళటం, బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ వలన ఏమవుతుందంటే ఎందుకు ఈ హార్ట్ వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల, దానివల్ల ఏమవుతుంది, రిగర్జిటేషన్ వల్ల కొంతమందికి హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, ప్రెషర్ పడిపోయి ఫెయిల్ అయిపోయి బ్రెత్లెస్నెస్ వచ్చేస్తుంది, ఊపిరాడని పరిస్థితి. అంటే కొంతమందికి ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాము, మొదట్లో ఉండొచ్చు కానీ లేటర్ స్టేజెస్లో డెవలప్ అవుతుంది అనుకున్నాం. కానీ కొంతమందిలో ఇనీషియల్ స్టేజ్లోనే ఈ వెనక్కి బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్, ఈ వాల్వ్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల బ్యాక్ ఫ్లో అయిపోతే బ్లడ్, రిగర్జిటేషన్ అంటే అంతే కదా, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు అని చెప్తున్నారు. ఇది ఏ వాల్వ్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏ వాల్వ్స్ ఉన్నాయండి ఇక్కడ, ట్రైకస్పిడ్, పల్మనరీ, అయోర్టిక్, మైట్రల్. ఈ వాల్వ్స్ 4 వాల్వ్స్లో ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఎక్కువగా మైట్రల్ వాల్వ్, ఇది మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ ఎఫెక్ట్ అవుతాయంట. ఈ రుమాటిక్ ఫీవర్ కనుక మాటమాటికి రికరెన్స్ రాకపోతే, మాటమాటికి రుమాటిక్ ఫీవర్ రాకపోతే, ఈ వాల్వులర్ డ్యామేజ్ ఉన్నప్పటికీ కూడా ఇనీషియల్గా హార్ట్ వాల్వ్స్ డ్యామేజ్ ఉన్నా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నార్మల్ అయిపోవచ్చు కొంతకాలానికి ట్రీట్మెంట్ ద్వారా. అదే మాటమాటికి రుమాటిక్ ఫీవర్ వచ్చి ఉంటే అది నెమ్మదిగా క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్లోకి మారిపోతుంది. అంటే వాల్వులార్ డ్యామేజ్ అనేది రికవర్ అవ్వదు, డ్యామేజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో సివియర్లీ డ్యామేజ్డ్ రిగర్జిటెంట్ వాల్వ్స్ ఉంటాయి కదా ఏవైతే ఉన్నాయో అవి ఇనీషియల్ తర్వాత అంటే కొన్నాళ్ళు కొంచెం ఈ వాల్వ్ కొంచెమే మూసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, పూర్తిగా బ్లడ్ ఇలా వచ్చి మరి వెనక్కి లీక్ అయిపోతుంది. ఇది ఈ వెంట్రికిల్లోకి బ్లడ్ అంతా వచ్చాక ఇది కంట్రాక్ట్ అవుతుంది కదా, అప్పుడు ఇది సరిగా క్లోజ్ అవ్వకపోవటం వల్ల ఈ బ్లడ్ వెనక్కి వెళ్ళిపోతుంది. అది రిగర్జిటేషన్ అంటారు. ఇది మొదటి స్టేజ్లో ఉండి
తర్వాత తర్వాత ఏమవుతుంది, అది మొత్తానికి మూసుకుపోయి స్టెనోసిస్ లోకి డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి స్టెనోసిస్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు, ఇక్కడ అంతా కూడా ఫైబ్రోసిస్ అంటే గట్టి పడిపోయి వాల్స్ థిక్గా అయిపోతాయి అన్నమాట. దాని వలన స్టెనోసిస్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క వాల్వ్కి సంబంధించిన దాని దగ్గరికి వద్దాం. మైట్రల్ వాల్వ్, కొంచెం వీడియో చూసేసేయండి అప్ప. ఇక్కడ నెక్స్ట్ చెప్తాను చూడండి. మైట్రల్ స్టెనోసిస్. మైట్రల్ స్టెనోసిస్ అంటే ఏం చెప్పుకున్నాము, ఆ మైట్రల్ వాల్వ్ అనేది థిక్గా అయిపోయి గట్టిపడిపోవటం వల్ల అసలు బ్లడ్ అనేది దీంట్లో రాకపోవటం కదా. దీనివల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా బ్రెత్లెస్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏంటి, లంగ్స్కి వాపు వచ్చేస్తుంది, ఇడిమా. ఎందుకు చెప్తాను చూడండి. మనము బట్టి పడతాం కంటే థియరిటికల్గా గుర్తుపెట్టుకుంటే మనకి బుర్రలోకి బాగా వెళ్తుందని నా ఉద్దేశం. అందుకే నేను నెమ్మదిగా అయినా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ నుంచి కూడా పల్మనరీ వెయిన్, లంగ్స్ లో నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ దీంట్లోకి వస్తుంది కదా, అయోర్టాలోకి వచ్చి ఏట్రియంలోకి వచ్చి వెంట్రికల్లోకి వస్తుంది కదా మామూలుగా. అయితే ఈ స్టెనోసిస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ బ్లడ్ వస్తుంది మామూలుగానే, కానీ దీంట్లోకి బ్లడ్ పోదు, కానీ ఇటు నుంచి వచ్చేస్తూ ఉంటుంది, ఇది కిందకి పోదు. ఇక్కడ ఏమవుతుంది, బ్లడ్ ఇక్కడ ఎక్కువైపోతుంది, ఇక్కడంతా ఆక్యుపై అయిపోయి ఏమవుతుంది, వెనక్కి తంతుంది బ్లడ్. మళ్ళీ ఏమవుతుంది, అటు నుంచి వచ్చే బ్లడ్ కాకుండా ఇటు నుంచి వెళ్ళిపోతుంది బ్లడ్. వెళ్ళిపోయి దేంట్లో పోతుంది, ఇంకా లంగ్స్లోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ప్రెషర్ వచ్చేస్తుంది. ప్రెషర్ ఎక్కువ బ్లడ్ వచ్చేసి ఏమవుతుంది, అక్కడ వాపు వస్తుంది లంగ్స్కి. వాపు వచ్చేసి ఇంకా అక్కడ కూడా కంజెషన్ వచ్చేస్తుంది, బాగా ఇడిమా వచ్చేసి తగ్గితే బ్లడ్ పగి రచ్చ అయ్యి క్యాపిలరీస్ దాంట్లో నుంచి బ్లడ్ వామిటింగ్స్ అయిపోతాయి అనమాట. చూసారా, కొన్నిసార్లు అలా అవుతాయి. అది ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ. పల్మనరీ ఇడిమా ఎందుకు పల్మనరీ ఇడిమా, పల్మనరీ అంటే లంగ్కి సంబంధించిన వాపు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ లెఫ్ట్ ఏట్రియంలో ప్రెషర్ ఎక్కువైపోవటం వల్ల. ఎందుకు ఆ ప్రెషర్ ఎక్కువైంది, ఇక్కడ ఉన్న బ్లడ్ వెనక్కి తనటం వల్ల, క్యాపిలరీస్లోకి వాటికి వెళ్ళిపోవటం వల్ల లంగ్స్ కలాయి. అది ఇప్పుడు ఇడిమా. నార్మల్ లంగ్ ఎలా ఉంటుంది, ఇడిమా వస్తే లంగ్ చూసారా, ఇది ఈ నార్మల్ లంగ్స్, ఇది పల్మనరీ ఇడిమా, వాప్సి ఉన్నాయి చూడండి. సో అది మైట్రల్ స్టెనోసిస్ గురించి చెప్పుకునేది అనమాట. నెక్స్ట్ మైట్రల్ రిగర్జిటేషన్, ఎంఆర్. మైట్రల్ రిగర్జిటేషన్ అంటే బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ కదా. ఉండండి, నేను ఫస్ట్ ఇది మా ఎంఆర్ అంటే మైట్రల్ రిగర్జిటేషన్. ఇది నెక్స్ట్ మైట్రల్ రిగర్జిటేషన్ ఓన్లీ చెప్పుకుంటాం మనం ఎప్పుడంటే ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ తర్వాత టాపిక్, అందుకని ఇక్కడ ఇది నేను టచ్ చేయట్లేదు. ఇక్కడ నెక్స్ట్ మీకు అయోర్టిక్ స్టెనోసిస్ గురించి చెప్తా. అంటే ఆ పేషెంట్కి 126 కేసులో ఆ పేషెంట్కి మైట్రల్ రిగర్జిటేషన్ కూడా ఉంది కాబట్టి నేను దాని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వదిలేస్తున్నాను. అయోర్టిక్ స్టెనోసిస్ చూడండి, ఇది కదా అయోర్టా, ఇది అయోర్టిక్ వాల్వ్, ఇది స్టెనోసిస్, ఇది క్లోజ్ అయిపోవటం, ఓపెన్ అవ్వకుండా ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఎగ్జర్షన్, ఏమైనా శ్రమ చేసినప్పుడు గుండెల్లో యాంజినా పెయిన్స్ వస్తాయి, పెయిన్ వస్తుంది, వచ్చి సింకోప్ యాంజినా అంటే ఏంటంటే స్పృహ తప్పిపోవడం, కింద పడిపోవడం, ఊపిరి ఆడినట్టుగా అయిపోవడం, అలా నొప్పిగా వచ్చేస్తుంది. ఎందువల్ల అంటే చూడండి, ఇంక్రీజ్డ్ ఆక్సిజన్ డిమాండ్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే
బాబాయ్ అయోర్టా ఏది ఇక్కడ, ఇది అయోర్టిక్ వాల్వ్. ఇది స్టెనోసిస్ వస్తే ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏట్రియం నుంచి వెంట్రికల్లోకి వచ్చి లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చి ఇదంతా నిండిన తర్వాత ఇది క్లోజ్ అయ్యి ఇది ప్రెషర్ ఇక్కడ ఇవ్వడం వల్ల ఇది ఓపెన్ అయ్యి ఇటంతా ఇటు బ్లడ్ దీంట్లోకి వెళ్ళాలి, యాక్చువల్గా అయితే జరగాల్సింది. కానీ ఇది వెళ్ళదు, స్టెనోసిస్ కదా, పోదు. దీంట్లో బ్లడ్ ఎక్కువ బ్లడ్ అయిపోతుంది, ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఉండిపోతుంది కదా, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండిపోతుంది. ఇది మాటికి కంట్రాక్ట్ చేస్తుంది, బ్లడ్ పోయే పరిస్థితి లేదు పైకి. దానివల్ల ఇక్కడ హైపర్ట్రోఫీ వచ్చేస్తుంది, అక్కడ అంటే గట్టితనం వచ్చేస్తుంది వెంట్రికల దగ్గర వచ్చేసి ఇంకా అది పాపం కంట్రాక్ట్ చేయలేకపోతుంది అంత అనుకున్నంతగా, ఓవర్ యూసేజ్ అయిపోవడం వల్ల. కానీ ఇక్కడ ఏంటి, వెళ్ళాల్సిన బ్లడ్ దీంట్లోకి వెళ్ళదు. ఈ బ్లడ్ అయోర్టాలోంచి ఎక్కడికి వెళ్తుందండి, బాడీ అంతా సప్లై చేయబడుతుంది. ఇది ఏమిటి, ఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే బాడీ అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్ పూర్తిగా 100% సఫిషియంట్ గా సప్లై చేయలేకపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ అవి తగ్గితే ఏమవుతుంది, మనకి బ్రెత్లెస్నెస్ వస్తుంది, కళ్ళు తిరిగిపోయినంత పని అవుతుంది. మామూలుగా ఉన్నప్పుడు పెద్ద అవసరం ఉండదు, అంటే మామూలుగా మెయింటైన్ అయిపోతుంది. కానీ మనం ఎక్కువ స్ట్రెయిన్ అయినా, పరిగెట్టినా, ఎక్కువ మాట్లాడినా, ఏమాత్రం కొంచెం స్ట్రెయిన్ అయినా కానీ అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్ అది ఎక్కువ కావాల్సి వస్తుంది. కాబట్టి అది లేకపోవడం వల్ల సఫిషియంట్ గా వాళ్ళు కళ్ళు పడిపోతారు అనమాట. అర్థమైందా? సో అదనమాట. సో అదే అయోర్టిక్ స్టెనోసిస్. ఇక్కడ ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ అవుట్ ఫ్లో అబ్స్ట్రక్షన్ ఉంటుంది కదా ఇక్కడ, అంటే బ్లడ్ దీంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి అబ్స్ట్రక్ట్ అయిపోయింది స్టెనోసిస్ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే ఈ పెరిఫెరల్ వాసో డైలటేషన్, అంటే కార్డియాక్ హార్ట్ నుంచి ఇంత నిష్పత్తిలో బ్లడ్ రావాలి, ఇంత నిష్పత్తిలో బయటకు వెళ్ళాలని ఒక లెక్క ఉంటుంది. అది తప్పుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, బ్రెయిన్ కి సప్లై చేయాల్సినటువంటి బ్లడ్ సరైన సమంగా వెళ్ళదు. ఆ బ్లడ్ లో ఏముంటుంది, ఆక్సిజన్ కదా, అంటే అక్కడ బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై సరిగా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా అన్ని చోట్లకి పెరిఫెరల్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వెజల్స్ అన్నీ కూడా సరిగా బ్లడ్ ని సప్లై చేయలేకపోవటం వల్ల ఈ సింకోప్, అంటే ఏమన్నా ఎగ్జర్ట్ అయితే ఎగ్జర్షనల్ సింకోప్, అంటే ఏమాత్రం స్ట్రెయిన్ అయినా కానీ ఆ ఊపిరి అన్నట్టుగా సురవ తప్పినట్టుగా అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. అది మనకు రీజన్. అది నెక్స్ట్ వచ్చేసి మనము ట్రైకస్పిడ్, దీని దగ్గరికి వద్దాం. ట్రైకస్పిడ్ వాల్వ్, ఇది 2 రకాలుగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది ఎలాగా, ఒకటి డైరెక్ట్ గా వాల్వులర్ డ్యామేజ్ వలన రిగర్జిటేషన్ కానీ స్టినోసిస్ కానీ. డైరెక్ట్ గా వాల్వులర్ డ్యామేజ్ అంటే ఏంటి అంటే అవి డెవలప్ అవ్వటమే కంజెంటల్ గా పుట్టుకతో ఆ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, అంటే సరిగా ఫామ్ అవ్వకపోవటం వాల్వ్, దాని వలన కూడా రిగర్జిటేషన్ రావచ్చు, అంటే బ్లాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఉండొచ్చు, దాని వలన సినోసిస్ రావచ్చు. ఆ వాల్వులర్, దాన్ని ఏమంటారు, ట్రైకస్పిడ్, ఆర్గానిక్ ట్రైకస్పిడ్ వాల్వ్ డిసీజ్ అంటారు. చూడండి పేరులోనే ఉంటుంది, ఆర్గానిక్ అంటే అవయవాల పరంగా ట్రైకస్పిడ్ వాల్వ్ కి సంబంధించిన డిసీజ్, అంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ వలన డెవలప్ అయినటువంటి దాన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ డిసీజ్ అంటారు, ఆర్గానిక్. ఇది ఒక విధంగా ఇలా ట్రైకస్పిడ్ వాల్వ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో వే ఏంటంటే ఈ రుమాటిక్ ఫీవర్ ద్వారా, అంటే ట్రైకస్పిడ్ వాల్వ్ ఎఫెక్ట్ అవడం వైరస్ ద్వారా, అదే కదా రుమాటిక్ ఫీవర్ లో ఆ వైరస్ ద్వారా ఇవి హార్ట్ వాల్వ్ డ్యామేజ్ అయ్యి అలా డెవలప్ అవడం, దానివల్ల డెవలప్ అయిన రిగర్జిటేషన్. అలాగే ఇక్కడ చూడండి, ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ చూడండి, బయట నుంచి ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ వీనా కేవా నుంచి రైట్ ఏట్రియం లోకి బ్లడ్ వస్తుంది. ఇక్కడ ఈ ట్రైకస్పిడ్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ రైట్ వెంట్రికిల్ వెనక్కి, రైట్ వెంట్రికిల్ కంట్రాక్షన్ వస్తుంది. ఎందుకు, ఈ పల్మనరీ ఆర్టరీలోకి బ్లడ్ వెళ్ళటానికి. దీంట్లో అంతా ఉండేది ఏంటి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే బాడీలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి బ్లడ్ ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా ద్వారా రైట్ ఏట్రియం లోకి వచ్చేసి ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారా రైట్ వెంట్రికిల్ లోకి వచ్చేస్తుంది కదా. ఇది మొత్తం నిండిపోయిన తర్వాత వెంట్రికిల్ కంట్రాక్ట్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ ఈ పల్మనరీ వాల్వ్ ఓపెన్ అవ్వాలి.
ఈ ట్రైకస్పిడ్ వాళ్ళు రిగర్జిటేషన్ ఉంటే ఏమవుతుంది, సరిగా మూసుకోకపోవడం వల్ల ఇది కంట్రాక్ట్ చేసినప్పుడు దీంట్లోకి బ్లడ్ వెళ్ళిపోతుంది. ఈ బ్లడ్ అంతా ఎందుకు అలా వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ లంగ్స్కే ఎఫెక్ట్ అవుతుంది అక్కడ. అంటే కొంత బ్లడ్ దీంట్లోకి వెళ్ళిపోతుంది, పూర్తిగా దీంట్లోకి వెళ్ళదు. ఇటు నుంచి బ్లడ్ వెళ్తుంది, కొంచెమే వెళ్తుంది, మళ్ళీ ఇంకా ఎక్కువ బ్లడ్ దీంట్లోంచి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ ఫ్లో. ఇదన్నిటి వల్ల ప్రెజర్ పడిపోతుంది అనమాట లంగ్స్కి, బ్యాక్ ప్రెజర్. దానివల్ల పల్మనరీ హైపర్ టెన్షన్ అది వచ్చి అప్పుడు ఏమవుతుంది, మాటి మాటికి ఇది నొక్కుతూ ఉంటుంది, కంట్రాక్ట్ అవుతూ ఉంటుంది, కొంత బ్లడ్ దీంట్లోకి వెళ్తుంది, కొంత బ్లడ్ దీంట్లోకి వెళ్తుంది. దీనివల్ల హైపర్ట్రోఫీ ఆఫ్ ద రైట్ వెంట్రికిల్ అనేది వస్తుంది. అండ్ డైలటేషన్ ప్రెషర్ ఇన్ ద రైట్ వెంట్రికిల్. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఇక్కడ ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట. కానీ ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ ఏం చేస్తుంది, ఇక్కడ ప్రెషర్ పెరిగిపోతే రిలీవ్ చేయలేకపోతుంది, అనేబుల్ టు హోల్డ్ ఆన్. అంటే వెనక్కి బ్లడ్ రిగర్జిటెంట్ గా అయిపోతుంది, అంటే సరిగా క్లోజ్ అవ్వకపోవటం వల్ల బ్లడ్ వెనక్కి వచ్చేస్తుంది. తర్వాత ఏమవుతుంది, రైట్ వెంట్రికులర్ డైలటేషన్ వచ్చేస్తుంది, అంటే ఇది వాపు వచ్చేస్తుంది ఇక్కడ. అది నెమ్మదిగా ఏమవుతుంది, రిగర్జిటేషన్ అనేది ఫంక్షనల్ గా, అంటే దాని ఫంక్షనే రిగర్జిటేషన్ అన్నట్టుగా డెవలప్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, రైట్ ఏట్రియం కి ప్రెషర్ పెరిగిపోతుంది కదా. ఆల్రెడీ వచ్చే బాడీ నుంచి వచ్చే బ్లడ్, ఇది నొక్కినప్పుడు వెనక్కి వచ్చే బ్లడ్, ఇక్కడ దీనికి ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట. అప్పుడు ఈ ప్రెషర్ పెరిగిపోయి మళ్ళీ దీంట్లోంచి బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్తే ఏమవుతుంది, వెయిన్స్ లోకి చెడు రక్తం కదా వచ్చింది, ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా, అది మళ్ళీ వెయిన్స్ లోకి వెళ్ళిపోతుంది, ఇన్ఫీరియర్ సుపీరియర్ వీనా కేవ ద్వారా మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆ వెయిన్స్ లో ప్రెషర్ పెరుగుతుంది కదా. ఆల్రెడీ కొంత బ్లడ్ ఇటు వస్తూ ఉంటే మరి వెనక్కి తంతూ ఉంటే వెనక్కి వెళ్ళిపోయి అక్కడ ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ ప్రెషర్ పెరిగింది వెయిన్స్ దగ్గర మనకు ఎలా తెలుస్తుంది, దాన్ని ఏమంటారు, ఆ ప్రెషర్ అక్కడ పెరగడాన్ని వెయిన్స్ లో జుగులార్ వీనస్ ప్రెషర్ అంటారు. జుగులార్ వీనస్ ప్రెషర్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ మెజర్మెంట్ ఆఫ్ ద ప్రెషర్ ఇన్ ద రైట్ ఏట్రియం ఆఫ్ ద హార్ట్ యాజ్ ఇండైరెక్ట్లీ అబ్జర్వ్డ్ బై విజువలైజింగ్ ది ఇంటర్నల్ జుగులార్ వెయిన్. ఇక్కడ మీకు ఒకటి చిన్న పిక్ చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మెడ మీద కొడితే ఎందుకు కళ్ళు తిరిగి పడిపోతారు అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ నెక్ దగ్గర చూడండి, ఇది ఎక్స్టర్నల్, ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ చెవి నుంచి ఇలా వస్తుంది ఎక్స్టర్నల్ జుగులార్, ఇది ఇంటర్నల్ జుగులార్ వెయిన్స్ ఇవి. ఇక్కడ ఇదొకటి, నెక్స్ట్ పిక్ ఒకటి, ఇక్కడ నెక్ దగ్గర ఇవేమో ఆర్టరీ, అంటే ఆర్టరీస్ అన్ని కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ తో కూడి ఉంటాయి. ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఇవి కూడా నెక్ దగ్గర ఉంటాయి. వేసి నెక్ మీద కొడితే కళ్ళు పడిపోతారు చూడండి కదా, సినిమాల్లో చూపిస్తారు కదా. వాడేంటి భారతీయుల్లో అక్కడెక్కడో తిప్పుతాడు, మెడ దగ్గర ఎక్కడో తిప్పితే వాడు కళ్ళు పడిపోతాడు. అంటే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై ఆఫ్ టు ద బ్రెయిన్ అనేది ఆగిపోతుంది ఆ కొడడం వల్ల, అదనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే వెయిన్స్ లోకి మళ్ళీ రైట్ ట్రైకస్పిడ్ వాళ్ళు సరిగా పనిచేయకపోవడం వల్ల రైట్ ఏట్రియం లో ప్రెషర్ పెరిగి అది వెనక్కి తనడం వల్ల మళ్ళీ ఆ ఇన్ఫీరియర్ సుపీరియర్ వీనా కేవాలో నుంచి ఈ జుగులార్, ఎక్స్టర్నల్ జుగులార్, ఇంటర్నల్ జుగులార్ వెయిన్స్ లోకి ఇలా వచ్చేస్తే ఇంకా ఇక్కడ బ్లడ్ ఓవర్ అయిపోతుంది కదా. ఆ ఓవర్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. అప్పుడు ధన్ 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 అని కూడా మనకి ఇక్కడ ప్రెషర్ టచ్ చేసి చూస్తే వేలు మనకి ఆ ప్రెషర్ తెలుస్తుంది. ఇక్కడ మనకి బీపీ రైజ్ అవుతుంది, ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ ప్రెషర్ ఇండికేట్ అవ్వడం అంటే రైట్ ఏట్రియం ఆఫ్ ద హార్ట్ లో ఏదో తేడా ఉంది అనేది మనము ఇంటర్నల్ జుగులర్ వెయిన్స్ వీటి ద్వారా మనం కనుక్కోగలుగుతాం, చూడగలుగుతాము. అదనమాట డయాగ్నోస్ చేయడానికి, హార్ట్ లో కానీ లంగ్స్ లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అనేది మనకి ఇక్కడ చూడటం వల్ల మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. అంటే అదొకటి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, దీన్ని కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట అక్కడ ధనారింపు అనేది అనమాట.
ప్రామినెంట్ నెక్ విండ్స్ ప్రామినెంట్. ఇది ఎలా ఉంటుందంటే మళ్ళీ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఇప్పుడు వీడియోలో చూపిస్తారు ఒక నిమిషం. వీడియోలో వాళ్ళు చూపించలేదు, నేను ఇక్కడే కర్సర్తో మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అక్కడ ఆ జుగులార్ దాని దగ్గర మనకి ఎలా అనిపిస్తుంది ప్రెషర్ అంటే, చూడండి వి లాగా అనిపిస్తుంది. ముందు హై ప్రెషర్, మళ్ళీ టక్మన్ లో ప్రెషర్, మళ్ళీ హై ప్రెషర్, అలా ఉంటుంది. వి షేప్ లో ప్రెషర్ ఉంటుంది. వి షేప్ అంటే ఫస్ట్ ఎక్కువ ఉండి జన్మం తగ్గి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అంత ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అనమాట. అదనమాట వి వి వేవ్ ఈజ్. ఆ వి వేవ్ అనేది ప్రామినెంట్ గా ఆ నెక్ దగ్గర కనిపిస్తుంది. విండ్స్ అంటే పెరిగి తగ్గుతూ పెరిగి తగ్గటం పెరగడం అలా కనిపిస్తుంది అక్కడ. ఇదంతా దేనివల్ల అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సరే ఇప్పుడు ఏమైంది, ఈ రైట్ ఏట్రియం లో ప్రెషర్ ఎక్కువైపోయి మళ్ళీ ఇన్ఫీరియర్ సుపీరియర్ వీనా కేవాలోకి బ్లడ్ వెనక్కి తనడం అవుతుంది కదా. ఈ ఎక్కువ బ్లడ్ వెనక్కి తనడం వల్ల అది నెమ్మదిగా ఏమవుతుంది, లివర్ కి బ్లడ్ సప్లై ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అక్కడ కంజెషన్ వస్తుంది. దాని కంజెషన్ ఎక్కువ వచ్చేయడం వల్ల ఏమవుతుంది, ఆ లివర్ సైజ్ పెరుగుతుంది. దాన్ని ఏమంటారు పేరు, కంజెస్టివ్ అంటే కంజెషన్ తో కూడిన, హెపటో అంటే లివర్ కి సంబంధించి, మెగాలి అంటే పెరగడం. ఎక్కడైనా మెగాలి అంటే సైజ్ పెరగడం, ఎన్లార్జ్ అవటం. కార్డియో మెగాలి హార్ట్ ఎన్లార్జ్మెంట్, హెపటో మెగాలి అంటే లివర్ ఎన్లార్జ్మెంట్, స్ప్లీనో మెగాలి స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్. మెగాలి అంటే ఎన్లార్జ్మెంట్, అది డెవలప్ అవుతుంది. అది ఎలా ఉంటుంది అంటే ఆ లివర్ ప్లేస్ లో టచ్ చేస్తే చాలా పెయిన్ గా ఉంటుంది. ఇంకా ఆ స్వెల్లింగ్, పెరిఫరల్ ఇడిమా, బాడీ అంతా కూడా స్వెల్లింగ్ అది రావడం, ఆ ప్లేస్ లో స్వెల్లింగ్ రావడం ఉంటుంది అనమాట. అది దీనికి సంబంధించి. అయితే మనకి పల్మనరీ వాల్వ్ ఉంది కదా, ఒక నిమిషం వెనక్కి వెళ్దాం. ఈ పల్మనరీ వాల్వ్ ఇది కదా, ఈ రైట్ వెంట్రికిల్లో నుంచి పల్మనరీ వాల్వ్ ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి బ్లడ్ మళ్ళీ లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. పల్మనరీ ఆర్టరీ ద్వారా వెళ్ళిపోయి ఈ డిఆక్సినేటెడ్ బ్లడ్ అక్కడ పెట్టేస్తుంది కదా. అదే కదా దాని పని. ఈ పల్మనరీ వాల్వ్ అనేది చాలా లీస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట, చాలా తక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎఫెక్ట్ అయినప్పుడు కూడా రిగర్జిటేషన్ అది వస్తుంది. ఒక్కోసారి రొమాటిక్ ఫీవర్ వల్ల ఇది డ్యామేజ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఒక్కోసారి రిగర్జిటేషన్ అనేది లైట్ గా ఉంటుంది, రికవర్ అయిపోతారని చెప్తారు. ఒకవేళ ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ ఎఫెక్ట్ అయ్యి దాని వలన ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ ఉంటే అప్పుడు ఈ మైట్రల్ స్టెనోసిస్ అనేది జరిగింది కదా. ఈ మైట్రల్ స్టెనోసిస్ ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పల్మనరీ వాల్వ్ అనేబుల్ టు హోల్డ్ హోల్డ్ ఆన్ అండ్ బికమ్స్ రిగర్జిటెంట్. ఏంటండి బాబు అంతా కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు అంటే, కన్ఫ్యూజన్ ఏం లేదు. సో మెనీ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే పల్మనరీ వాల్వ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ దీనికి సంబంధించి రిగర్జిటేషన్ స్టెనోసిస్ వచ్చి ఇక్కడ బ్లడ్ ప్రెషర్ పెరిగి, దీంతో పాటు ఇక్కడ బ్లడ్ ప్రెషర్ పెరిగి, అంతే కదా, వెనక్కి దీనివల్ల లంగ్స్ కి ప్రెషర్ పెరుగుతుంది, దీనివల్ల లంగ్స్ కి ప్రెషర్ పెరుగుతుంది. ఈ రెండింటితో కూడినప్పుడు ఈ పల్మనరీ వాల్వ్ ఏం చేస్తుంది, హోల్డ్ చేయలేకపోతుంది అనమాట. దాని వలన ఇది అప్పుడు రిగర్జిటేషన్ వచ్చి అప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది తప్ప సాధారణంగా పల్మనరీ వాల్వ్ అనేది ఇన్వాల్వ్ అవడం తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా ఈ సివియర్ గా కనుక హార్ట్ వాల్వ్స్ నేరోగా అయిపోతే వాటిని ట్రీట్మెంట్ పార్ట్, ఇది కొంచెం ఒక 5 నిమిషాలు తీసుకున్నా చెప్పేస్తాను. అది ట్రీట్మెంట్ పార్ట్ లో వచ్చేసి బెలూన్ డైలటేషన్ లేదా సర్జరీ ద్వారా రెండు విధాలుగా
జరుగుతుంది ట్రీట్మెంట్. ఎలాగా అంటే చూడండి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బొమ్మతో చూపిస్తారు, అది బాగుంది, అందుకని నేను వీడియో షేర్ చేస్తాను. ఇది వాళ్ళు మైట్రల్ స్టెనోసిస్ గురించి, థిక్ అయిపోవటం, నారోడ్ మైట్రల్ వాళ్ళు అన్ని చెప్పుకుంటూ వచ్చారు. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనం రిపేర్ లోకి వెళ్ళిపోదాం. ఇది అయోర్టిక్ స్టెనోసిస్. ఇదిగో ఈ అయోర్టా గట్టిపడిపోవటం, దీనివల్ల ఇక్కడ నేరో అయిపోవటం, దీనివల్ల ఈ వెంట్రికల్ అంతా కూడా ఇలా ఇలా వస్తుంది, థిక్గా అయిపోతుంది అనమాట. థిక్గా అయిపోయేటప్పటికి కంట్రాక్షన్స్ తగ్గిపోతుంది, కెపాసిటీ. ఇది వీళ్ళు బొమ్మలతో చూపించారు అంతే. ఇది ట్రైకాస్పిడ్ రిగర్జిటేషన్. ఈ ట్రైకాస్పిడ్ వాల్వ్ నుంచి రిగర్జిటేషన్ వెనక్కి రావటం, ఈ వాల్వ్ సరిగా క్లోజ్ అవ్వకపోవటం వల్ల. ట్రైకాస్పిడ్ రిగర్జిటేషన్ వల్ల చూడండి వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఇలా వెనక్కి రావటం వల్ల ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తుందే ఇదంతా. దీనివల్ల ఇందాక చెప్పుకున్నాం కదా, వెయిన్స్ అన్ని కూడా డిస్టెన్షన్ వచ్చేస్తుంది కదా, డైలటేషన్ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఏది దేనివల్ల డైలటేషన్ వస్తుందని చెప్పుకున్నాము? ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ సరిగా పనిచేయకపోవటం వల్ల, స్టెనోసిస్ కానీ రిగర్జిటేషన్ వల్ల. దానివల్ల లివర్ కంజెషన్ వచ్చేస్తుంది. చూసారా? పల్మనరీ రిగర్జిటేషన్, పల్మనరీ వాల్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు చూడండి ఇక్కడ రిగర్జిటేషన్, బ్యాక్ ఫ్లో, బ్యాక్ ఇలా ఇక్కడ ప్రెజర్ పెరిగిపోతుంది కదా, లంగ్స్ లో పెరగడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ బీపీ పెరిగిపోయి లంగ్స్ దగ్గర హైపర్ టెన్షన్ వచ్చి ఇక్కడ నుంచి బ్లడ్ వెనక్కి ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందండి, ఈ వెంట్రికల మీద ప్రెజర్, ఇది సరిగా మూసుకోదు, అది సరిగా ఓపెన్ అవ్వదు, ఇవి ఎక్కువైపోతుంది ఇక్కడ బ్లడ్. అప్పుడు దీనికి హైపర్ట్రోఫీ వచ్చేస్తుంది. ఇది మళ్ళీ కంట్రాక్ట్ చేయలేకపోతుంది, ఇలా మొత్తం గందరగోళం అయిపోతుంది. అంటే పల్మనరీ రిగర్జిటేషన్ అనేది రేర్ గా వస్తుంది చెప్పి. ఇది బెలూన్ డైలటేషన్ ఆఫ్ ద మైట్రల్ స్టెనోసిస్. అంటే మైట్రల్ వాళ్ళు కనుక పూర్తిగా మూసుకుపోయినప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చూపిస్తా. ఇది చూడండి, కొన్నిసార్లు వాటిని రిపేర్ చేయడం లేదా రీప్లేస్ అయినా చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఆర్టిఫిషియల్ వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి. కొన్నిసార్లు రిపేర్ చేయగలుగుతాం, ఇలాగ బెలూన్ డైలటేషన్ ఆఫ్ ద మైట్రల్ స్టెనోసిస్. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లోపలికి ట్యూబ్ లాంటి దాన్ని పంపించి అక్కడ ఉన్నట్టు ఏదైతే మూసుకుపోయిందో దాన్ని ఓపెన్ చేయటం, డైలేట్ చేయటం అనమాట, వెడల్పుగా చేయటం అనమాట. అది ఏంటంటే చూడండి, అది ఎలా ఉంటుందంటే ప్రొసీజర్ ఏంటంటే, ఆ నేరోగా ఉన్నటువంటి వాల్వ్స్ ని బెలూన్ కెథటర్స్, సరే ఇది బెలూన్ కెథటర్స్, వీటిని పంపి వెడల్పు చేయటం అనమాట ఇలాగా. అది యూజ్ చేసి ఎన్లార్జ్ చేయటం. అది ఎలాగా అంటే చూడండి, పిక్ ఇంకా చూపిస్తారు, వీడియో చూపిస్తాను. ఇది ఏంటంటే ఇలాగ ఒక వాల్వ్ బెలూన్, ఈ వాల్వ్ని ఇది ట్యూబ్ లాంటి దాన్ని పంపిస్తారు, ఇక్కడికి వెళ్ళి అది ఇన్ఫ్లేట్ అవుతుంది, పెరుగుతుంది సైజు. దానివల్ల ఏమవుతుందంటే మైట్రల్ వాల్వ్ తెరుచుకుంటుంది కదా. అది అది ఒక రకమైనటువంటి ఒక సెపరేట్ ల్యాబ్ అనేది ఉంటుంది మెడికల్. ఈ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు ఎలా చేస్తారు అంటే, ఎక్స్రే లాంటి ఒక దాని మీద చూస్తూ, ఇదిగో ఇది ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటుంది. అది స్పెషల్ క్యాత్ ల్యాబ్ విత్ ఎక్స్రే ఇమేజింగ్ ఎక్విప్మెంట్. ఇక్కడ ఎక్స్రే మీద బొమ్మ కనిపిస్తూ ఉంటుంది, వీడి హార్ట్ కి సంబంధించింది. ఇక్కడ పడుకోబెట్టి పేషెంట్ ని లోపలికి ఇలా ఇన్సర్ట్ చేస్తూ వస్తారు. ఏది ఆ
ని అంటే ఆ బెలూన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ పంపించుతారు. అది సరిగా వెళ్తుందా లేదా అనేది ఈ పిక్ లో చూస్తూ చేస్తారనమాట. ఇది సెపరేట్ ల్యాబ్. అయితే ఎక్కడి నుంచి ఈ కెథెటర్ని ఎక్కడి నుంచి పంపిస్తారంటే ఫెమోరల్ వెయిన్, అది కాల్లో ఉంటుంది. అక్కడి నుంచి ఆ వెయిన్ ద్వారా లోపలికి బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ ఎక్స్రేలో చూస్తూ చేసి. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఒక స్పెషల్ ల్యాబ్ ఇప్పుడు చూపించాం కదా దాంట్లోనే చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఆ డివైస్ని ఆ బాడీ నుంచి రిమూవ్ చేస్తారు. అక్కడ బెలూన్ లాగా ఇన్ఫ్లేట్ అవ్వగానే అది ఓపెన్ అవుతుంది కదా మ్యాట్రియల్ వాల్వ్, ఇంకప్పుడు వెనక్కు తీసుకొచ్చేస్తారు. అలాగా స్టెనోసిస్ వచ్చినటువంటి మ్యాట్రియల్ వాల్వ్ని అలాగా రెక్టిఫై చేస్తారు. అయితే ఏంటంటే ఈ బెలూన్ డిస్టెన్స్ డైలటేషన్ అనేది రొటీన్గా చేస్తూ ఉంటారు. ఏది రుమాటిక్ ఫీవర్ వలన వచ్చినటువంటి మైట్రల్ స్టెనోసిస్, దీంట్లో గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఈ ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్స్ లో కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఈ ప్రొసీజర్, కానీ బెటర్ గానే చేస్తుంది. కానీ ఈ ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ తో పాటు ఈ స్టెనోసిస్ కూడా కనుక ఉంటే ఇది అంత బెటర్ గా రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. ఇది అవాయిడ్ చేయడం బెటర్ ఈ ప్రొసీజర్. అయితే ఏంటంటే ఇంకా ఆ వాల్వ్స్ అన్ని క్యాల్సిఫై అయిపోయి గట్టిపడిపోయినటువంటి వాటిల్లో ఇది సూటబుల్ కాదు ఈ ప్రొసీజర్. ఇది బెలూన్ ఇది పనిచేయదు ట్రీట్మెంట్. అప్పుడు ఏం చేయాలి అంటే, ఎందుకంటే హార్ట్ వాల్వ్స్ బాగా రిగర్జిటేషన్ కానీ బాగా ఎక్కువైపోతే ఇంకా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి అది వాల్వ్స్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. వాల్వ్ వేశారు అంటారు కదా, అదనమాట. ఆర్టిఫిషియల్ వేయాలి. ఎందుకంటే అదొకటి. ఇంకా కానీ ఈ రుమాటిక్ ఫీవర్ వల్ల డ్యామేజ్ అయినటువంటి హార్ట్ వాల్వ్స్ చాలా అరుదుగా రిపేర్ చేయబడతాయి. యూజువల్గా ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ మెకానికల్గా హార్ట్ వాల్వ్ని ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఆర్టిఫిషియల్ది ఇన్సర్ట్ చేసినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్. అంటే బ్లడ్ కోయాగులేషన్, అంటే బ్లడ్ గడ్డగట్టడం అనే దాన్ని, అంటే క్లాట్ అవటం అంటారు కదా, క్లాటింగ్ టైం బ్లీడింగ్ టైం అంటారు కదా, అవి కరెక్ట్గా ఉంటున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి సరిగా ఆ కోయాగులేషన్ టైం డిఫర్ అయితే బ్లడ్ ఏమవుతుంది, లోపల ఎక్కువైంది బ్లడ్ కోయాగులేషన్ టైము తగ్గింది అనుకోండి, అది లోపల క్లాట్ అవుతుంది. బ్లడ్ క్లాట్ అయ్యి వెయిన్స్ ద్వారా వచ్చేసి మళ్ళీ ఆ వాల్వ్కి అడ్డం పడింది అనుకోండి, మళ్ళీ చాలా ప్రమాదం అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఆ బ్లడ్ కి సంబంధించిన కోయాగులేషన్ అనేది మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. ఏది ఆర్టిఫిషియల్ వాల్వ్ ఇన్వాల్వ్ అయినటువంటి పేషెంట్స్ కి. ఇదో చూసారా, ఆర్టిఫిషియల్ వాల్వ్ అంటే ఇలా వేస్తారనమాట. ఒక నిమిషం ఇది ఆపుతాను. ఇది హార్ట్ ఎక్స్రేలో కనిపిస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ వాల్వ్ ఎక్స్రేలో కనిపిస్తుంది చూసారా, అది హార్ట్ సర్జరీ చేసి అది పెడతారు ఆర్టిఫిషియల్ది. రీసెంట్ గా ఇంకొకటి కూడా ప్రొసీజర్ వచ్చి అదే చెప్తున్నారు, మానిటరింగ్ కోయాగులేషన్ ఫంక్షన్. అందుకనే వాళ్ళు చూడండి బ్లడ్ థిన్నర్స్ ఇస్తూ ఉంటారు, ఎకోస్ప్రిన్ అవి కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఎకోస్ప్రిన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఎకోస్ప్రిన్ ఏంటి, బ్లడ్ థిన్నర్, రక్తాన్ని పలచగా అయ్యేలా చేస్తుంది. థిక్ అయిపోతే ఏమవుతుంది, క్లాట్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ అయిపోతే ఆ వెయిన్స్ లోంచి మళ్ళీ ఆర్టరీస్ లోంచి హార్ట్ లోకి వెళ్ళిపోయి ఎఫెక్ట్ అయిపోతుంది కదా, అడ్డం పడిపోతుంది, మళ్ళీ సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అందుకని వాళ్ళు కంటిన్యూస్ గా ఎకోస్ప్రిన్ ఇస్తారు, బ్లడ్ థిన్ చేసేటువంటి దాన్ని ఇస్తారు అనమాట. అది రీజన్ ఇక్కడ. చూసారా, ఇది ఆర్టిఫిషియల్ వాల్వ్ ఇక్కడ పెట్టారు. ఇది వాల్వ్, ఆర్టిఫిషియల్ వాల్వ్ మౌంటెడ్ అని బెలూన్ కెథెటర్.
ఇది క్లోజ్ అవ్వకుండా చూస్తుంది ఈ వాల్వ్ని, అది విషయం. సో దిస్ ఈజ్ అబౌట్. ఇంకా ఒక పీపీటీ ఉంది, రొమాటిక్ హార్ట్ డిసీజ్. అది నెక్స్ట్ క్లాస్లో చదువుకుని మైట్రల్ రిగర్జిటేషన్లోకి వెళ్దాం. అర్థమైందా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది మేడం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీ. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.